అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని. శంకరుని విషయంలో అది సరికాదు. శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు. పార్వతితో తనకి వివాహం కాకముందు తానే స్వయంగా మారు రూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరుని తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని, బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటాడని, ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాడని, నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడని, భిక్షపాత్ర కూడా లేని కారణంగా పూజ్యని భిక్షపాత్రగా ధరిస్తాడని, ఇలా దున్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు. లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా. తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెని గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్షని యాచిస్తాడు శంకరుడు. ఆయన చేతిలోని పుర్రె మన తల మీద పైభాగానికి సంకేతం. ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం. కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేదే జ్ఞాన అన్న భిక్ష తప్ప మనలా అన్నం మాత్రం కానే కాదు. అందుకే అన్నపూర్లే సదాపూర్లే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటుంది శ్లోకం.